జూన్ 2025 పండుగలు శుభ ముహూర్తాలు. 2025 జూన్ నెలలో మన తెలుగువారికి సంబంధించిన పండుగలు, విశిష్టమైన రోజుల గురించి, అలాగే శుభకార్యాలకు సంబంధించిన శుభ ముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 2025 జూన్ నెలలో జూన్ 11వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు గురుమూఢం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ నెల రోజుల్లో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు విరామం ఉంటుంది. ఈ జూన్ నెలలో మూఢానికి ముందుగానే కొన్ని శుభముహూర్తాలు ఉన్నాయి. ముందుగా ఈ జూన్ నెలలో ఏర్పడిన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితంగా జూన్ 2025 నెలలో వచ్చే ప్రధాన పండుగలు మరియు విశిష్టమైన రోజులు ప్రాముఖ్యతను తెలుసుకుందాం. జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది. అన్ని ఏకాదశిల్లోకెల్లా నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి, మనకి మోక్షం ప్రాప్తిస్తుంది. జూన్ 8వ తేదీన ఆదివారం నాడు రవి ప్రదోష వ్రతం ఏర్పడింది. ప్రదోష వ్రతం అనేది శివుడికి అంకితం చేయబడింది. ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో శివుడికి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది, అలాగే ఆయుష్ పెరుగుతుంది. ఇక జూన్ 10వ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమ ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భర్త దీర్ఘాయుషు కోసం, అలాగే మంచి ఆరోగ్యం కోసం రావి చెట్టును పూజించాలి. జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. జూన్ 14వ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. జూన్ 21 శనివారం నాడు యోగిని ఏకాదశి ఏర్పడింది. యోగిని ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే, ఆడవారు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. జూన్ 26 గురువారం నాడు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూన్ 26 నుండి జూలై 25 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసంకి శూన్యం మాసంగా పరిగణిస్తారు. ఈ ఆషాఢ మాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు అనేవి ఉండవు. ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషేధించబడినప్పటికీ అది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన మాసం. ఈ ఆషాఢ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు, అలాగే వ్రతాలు నిర్వహిస్తారు. ఈ ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, బోనాలు, గురు పౌర్ణమి ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. జూన్ నెల 2025 సంవత్సరంలో శుభ గడియలు, అలాగే శుభ ముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జూన్ నెలలో ఎక్కువగా శుభముహూర్తాలు లేవు. జూన్ 10వ తేదీ వరకే మంచి గడియలు ఉన్నాయి. ఆ తర్వాత మూఢం ప్రారంభమవుతుంది. జూన్ 2వ తేదీ సోమవారం ఎన్నో శుభ గడియలు ఏర్పడ్డాయి. అలాగే జూన్ 4వ తేదీ బుధవారం నాడు సాయంత్రం 11:54 నుండి తెల్లవారుజామున 3:35 వరకు శుభ గడియలు ఏర్పడ్డాయి. అలాగే జూన్ 5వ తేదీన గురువారం ఉదయం 5:27 నుండి ఉదయం 9:14 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి.
అలాగే జూన్ 6వ తేదీన శుక్రవారం ఉదయం 6:34 నుండి శుభ గడియలు ఉన్నాయి. అలాగే జూన్ 7వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 9:40 నుండి శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఇక జూన్ 8వ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:42 వరకు శుభ గడియలు ఏర్పడ్డాయి. జూన్ నెలలో గృహ ప్రవేశాలు చేయాలంటే చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 4, జూన్ 5 అలాగే జూన్ 6 ఈ 3 రోజులు మాత్రమే గృహ ప్రవేశానికి అనువైన రోజులు. ఇక మూడం కారణంగా వివాహాలకు కూడా చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 2 నుండి జూన్ 8 వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.